నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఆయన ఎప్పుడు నేను లాస్ట్ టైం ఆయన ఎలక్షన్స్లో మాట్లాడింది ఏంటంటే, నేను మూవీలు చేయను, నేను ప్రజల కోసమే ఉన్నాను, ప్రజలతోటే ఉంటాను, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాను, మూవీలు చేయను అని డిక్లేర్ చేసిన అతను ఇప్పుడు మళ్ళీ ప్రతి 6 నెలలకు మూవీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్ల ఇప్పుడు ఆయన మాట మీద ఆయనే నిలబడటం లేదు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. నేను 2 747, 7 ఏరోప్లేన్లు, 3 హెలికాప్టర్లో తిరిగినోండి. ఇప్పుడు మీ దగ్గరికి ఒక వెహికల్లో వచ్చాను, తప్పేటి? సేమ్ కేఏ పాల్. అమ్ముడుపోవడం ఎందుకు? డబ్బులు లేవని నేను అమ్ముడుపోతానా? కాంగ్రెస్కో, బీజేపీకో, టీడీపీకో, వైఎస్ఆర్సీపీ, కేసీ? నన్ను పిల్లనోడు ఎవడు? నన్ను చేర్చుకున్నాడు ఎవడు? నాకున్న ఓట్ బ్యాంక్ మీరు ఏ సర్వేలు పెట్టండి, 100% తెలుగు ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. 160% తెలుగు. ఇప్పుడు మీరు వైజాగ్లో పోల్ పెట్టండి, ఎంపీగా కేఏ పాల్ కావాలా? బ్రాహ్మణ్ జీవీఎల్ నరసింహరావు బీజేపీ సర్వనాశనం చేసినోడు కావాలా? లేదా టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలు అభ్యర్థులు ఆ కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే కావాలా? ఒక డిబేట్ పెట్టండి మాకు. సో డెఫినెట్గా సోషల్ మీడియా ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు. మినిమం 60% ఓట్ బ్యాంకు, మినిమం 90% ఫాలోయింగ్ ఉంది. మరి ఎందుకు నేను క్యాండిడేట్లు పెట్టకూడదు? ఎందుకు కాపులు, బీసీలు నాతో కలకూడదు? ఒకసారి ఆలోచించండి మీరు. టీడీపీ నుంచి టికెట్ రానో లేదు, వైసీపీలో కలుస్తారు. వైసీపీ నుంచి టికెట్ రానో ఇప్పుడు కేసునేని నేనో నానో దేనో ఏదో ఉన్నాడు విజయవాడలో. టీడీపీని వదిలేశాడు, వెళ్ళి వైసీపీలో కలిశాడు. అరే బాబు, నీ కళ్ళు కనబట్టలేదా? ఈ 2 పార్టీలు తప్ప 3వ పార్టీ కనబట్టలేదా? మీ ఊర్లో నువ్వు సర్వే చేయి, మీ ఫాలోవర్స్తో సర్వే చేయి. అంతవరకు ఎందుకు? కేసీఆర్ గారికి ఒంట్లో బాగోపోతే ప్రేయర్ చేయడానికి వెళ్ళాను డిసెంబర్ 12ని. కనీసం ఒక 3000 మంది బయట ఉంటారు. మీరు షౌటింగ్ చూడండి, సీఎం సీఎం సీఎం. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను సీఎం ఎట్రా? మరి 199 మంది కేసీఆర్ మనుషులు నన్ను సీఎం ఎందుకు అంటున్నారు? ఆ కేటీఆర్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎక్కడరా బాబు గొడవ? కేసీఆర్ కోరిక వచ్చిన వాళ్ళందరూ ఎందుకు? వాళ్ళెవరు? బీసీలు, వాళ్ళెవరు? కాపులు, వాళ్ళెవరు? దళితులు, వాళ్ళెవరు? క్రిస్టియన్స్ ప్లస్ కమ్మారెడ్డిస్ నన్నే కోరుకుంటున్నారు. ఎందుకు? ఓరు బాబు, కేసీఆర్ సీఎం అయినా అప్పు తీర్చలేడు, కేటీఆర్ సీఎం అయినా అప్పు తీర్చలేడు, ఇంకెవడైనా అప్పు తీర్చలేడు. ఒక కేఏ పాలే అప్పులు తీర్చగలడు, అభివృద్ధి చేయగలడని స్టాంపు పడిపోయింది. అయితే పునాదులు వేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. సీరియస్గా మీ మద్దతు కావాలి. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు 7569441275కి మెంబర్షిప్ తీసుకోండి. 100 మందికి పంపించండి. బిలియనర్స్, మిలియనర్స్ వినండి ఈ మాట. నేను వస్తేనే ఎకానమీ సాల్వ్ అవుద్దు ప్రాబ్లం. మోదీ చేసిన అప్పు, కాంగ్రెస్ చేసిన అప్పు, ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎవడు తీర్చగలడు? మీకు తెలివితేటలు ఉన్నాయి. మీ ఎకరం భూమి ఇప్పుడు ₹1,00,000. శ్రీలంకలో ఎకరం భూమి ₹1,00,000 ఏమైంది? ₹1,00,000 అయిపోయింది. సుడాన్లో ఏమైంది? ₹1,00,000 అయిపోయింది. వెనజువేలాలో ఏమైంది? ₹1,00,000. గ్రీస్లో ఏమైంది? ₹1,00,000. దేశాలు కొలాప్స్ అయిపోతున్నాయి అప్పులు ఎక్కువ చేసినందువల్ల. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీ ఆదాయం ₹1,00,000, మీ ఖర్చు 2 లక్షలు. మీ ఆదాయం ₹1,00,000 2 లక్షలకైనా పెంచుకోవాలి, లేదా మీ 2 లక్షల రూపాయల ఖర్చుని 1,00,000కైనా చేర్చుకోవాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏంటి? అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి డబుల్ ఇస్తాను అంటున్నాడు. ఏదైనా ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తేగలడు? మళ్ళీ మోదీకి వెళ్ళి మసాజ్ చేసుకుంటే వాళ్ళు అప్పు ఇవ్వడానికి, అప్పు తీసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తారు. ఇంకెంత అప్పు చేస్తారు మీరు? సో కామన్ సెన్స్ ఉన్న ప్రతి తెలుగు బిడ్డ 100 మందికి 1000 మందికి చెప్పి నన్ను సీరియస్గా తీసుకొని మీరు సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తే రాష్ట్రం బాగుపడుద్ది. లేకపోతే ఏమవుద్ది? ఇండియా శ్రీలంక అయినప్పుడు నేను గుర్తొస్తాను. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు, కొలాప్స్ అయినప్పుడు నేను గుర్తొస్తాను. సుఖమేముంది? చేతులు కాలకు ముందే ఆకులు పట్టుకోండి, గొడ్డ పట్టుకోండి అన్నారు. కాలిన తర్వాత గొడ్డ పట్టుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు